దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓఎన్జీసీ, హీరో మోటో కార్ప్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా స్టార్ట్ అయ్యాయి. మరి ఏ విధంగా క్లోజ్ అవుతాయి ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. రైట్, మార్కెట్స్ నిన్న మొత్తం ఊగిసలాట మధ్య కొనసాగినాయి. స్టార్టింగ్ పాజిటివ్ గా స్టార్ట్ అయినా క్లోజ్ అయ్యేసరికి నష్టాలతో క్లోజ్ అయిన సిచ్యువేషన్. ఈ రోజు కూడా పాజిటివ్ గానే స్టార్ట్ అయింది. ఎట్లా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే వన్ ఆఫ్ ది కీ థింగ్ మీరు చూసుంటే ఐటీ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ లైన్ పాజిటివ్ గా లేదనేది ఒక చిన్న డ్రాగ్ ఉందండి. అదర్ సైడ్ మనం గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్, కన్స్యూమరిజం కానీ, ట్యాక్స్ ఇంటెన్సివ్స్ కానీ, జిఎస్టీ తగ్గించడం కానీ, మీ కన్స్యూమర్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. దానిలాగానే మన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. అయితే నిన్న ట్రంప్ గారు వేసిన 2-3 ఆస్పెక్ట్స్ అంటే యునెస్కో నుంచి బయటకు రావటము, ట్రేడ్ డీల్స్ ఇంకా ఫైనలైజ్ చేయకపోవటము. సో అండ్ యుఎస్ మార్కెట్, జపాన్ మార్కెట్, యూకే మార్కెట్ వాజ్ నెగిటివ్లీ ట్రెండింగ్ కాబట్టి నిన్న సెన్సెక్స్ బాగా ఊలాడిందండి. బట్ ఎస్టర్డే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ వర్ వెరీ పాజిటివ్. టుడే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సెన్సెక్స్ విల్ కంటిన్యూ టు డూ వెల్. ఒకటే ఉంటారంటే నిఫ్టీ 25,250 కనుక క్రాస్ అవుతే దేర్ ఇస్ అన్ అప్వర్డ్ ట్రెండ్ ఫర్ మెనీ ఆఫ్ ది స్టాక్స్. ఇది అక్కడ కొట్టుకుంటాం. టెక్నికాలిటీ గురించి ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ 25,250 నుంచి 25,000 మధ్యలో కొట్టుకుంటుంది. సో అది ఎప్పుడు బ్రేక్ అవుతుందని చెప్పి అనలిస్టులు అందరూ వెయిట్ చేస్తున్నారు. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. ఎస్ శ్రీనివాస్ గారు. హలో. ఎస్, మీ డౌట్ ఏంటో అడగండి సార్. ఈ టైంలో న్యూజన్ సాఫ్ట్వేర్ అనేది తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? గోదావరి బయోటిక్ ఈ రెండు వచ్చేసి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా సార్ ఈ టైం? చెప్పండి సార్. న్యూజన్ సాఫ్ట్వేర్ ఒకటి, గోదావరి బయో సార్. ఈ లాంగ్ టర్మ్ సార్ ఒక 5 years కి. అంటే న్యూజన్ సాఫ్ట్వేర్ 1600లో నేను బై చేసుకున్నాను సార్. ఇప్పుడు 900 ఉంది. కానీ ఈ రేట్ లో కూడా ఇంకా కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కి 5-10 years? తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. ఓన్లీ సాఫ్ట్వేర్ లో మీరు కాషన్ గా ఉండాల్సింది ఏంటంటే ఏఐ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చాలా హిట్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఐటీ సెక్టర్ ఓవరాల్ గా నెగిటివ్ గా ఉంది. అందుకని ఇది కొద్దిగా పడే అవకాశం ఉంది షేర్. మీరు చూసుంటే న్యూజన్ సాఫ్ట్వేర్ 1700కి వెళ్ళింది సమ్వేర్ ఇన్ ఫిబ్రవరి. ఇట్ కేమ్ డౌన్ టు 909. అది పడుతుంది, లేస్తుంది, అన్ని జరుగుతున్నాయి. సో నేను అది కొద్దిగా కాషియస్ గా ఉండమని చెప్తాను మీకు. గోదావరి మాత్రం యూ కెన్ బై ఫర్ లాంగ్ టైమ్ సార్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఐటీ కొద్దిగా అబ్జర్వ్ చేయండి సార్. ఒక 1 or 2 quarters అబ్జర్వ్ చేసి ఎక్కడైనా డిప్స్ ఉంటే కొంటూ ఉండండి. బట్ ఓవరాల్ లెట్ us see how things proceed అనేది. రైట్, మరో కాలర్. ఎస్ కిషన్ గారు. నమస్కారం అండి రత్నాకర్ గారు. నేను హిందుస్థాన్ ఏరోనాటికల్ 4,800లో 15 తీసుకున్నాను. ఇంకొన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి? ఇంకొక సార్, ఐఆర్ఎఫ్ అంత రిజల్ట్ బాగలేదు కదా. 145లో 500 ఉన్నాయి. ఉంచుకోమంటారా? లాంగ్ ఎగ్జిట్ కమ్మంటారా? సార్ ఇప్పుడు మీరు అడిగింది హిందుస్థాన్ ఏరోనాటికల్. ఇది మోర్లీ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ కానీ ఈ డ్రోన్స్ కానీ దే ఆర్ డూయింగ్ వెల్ అనేది ఈ స్టాక్ పెరుగుతుంది సార్. వీఆర్ అస్యూమింగ్ ఒక 2 quarters ఇట్ విల్ డూ వెల్ అండ్ ఇట్ విల్ స్టెబిలైజ్ యాజ్ ఎ కంపెనీ. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ కంపెనీ అండ్ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇస్ దేర్. ఇప్పుడు కరెంట్ ఉన్న యావరేజ్ లో 4,500 ఇస్ అ గుడ్ నెంబర్. మీరు ఎక్కడైనా డిప్స్ ఉంటే కొంటూ ఉండండి అండ్ హోల్డ్ ఇట్ ఫర్ లిటిల్ బిట్ లాంగర్ టైమ్ వేర్ యూ విల్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్. ది సెకండ్ స్టాక్ సార్, అది కొద్దిగా హోల్డ్ చేయండి యాజ్ ఆఫ్ నో. ఐ డోంట్ రికమెండ్ ఇమీడియట్లీ మీరు కొనాలని. ఇంకొక 1 quarter వాళ్ళ రిజల్ట్స్ చూసి మన డెసిషన్ తీసుకున్నాం సార్. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు. ఎస్ బాబు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. బాబు గారు. నమస్తే అండి మేడం. ఎస్, మీ డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి రత్నాకర్ గారు. వెల్సన్ కార్ప్ తర్వాత లారస్ ల్యాబ్ గురించి చెప్పారండి. లారస్ ల్యాబ్ అండి. లారస్ ల్యాబ్ ఒకటి, ఇంకోటి ఏదో అన్నారు. సారీ, వెల్సన్ కార్ప్ అండి. వెల్సన్ కార్ప్. ఓకే
అండర్స్టూడ్. వెల్ ఫన్ సార్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇయర్ చాలా బాగా చేస్తుంది ఈ స్టాక్, ఎందుకంటే ఓవరాల్ గా కన్స్యూమర్ ఆస్పెక్ట్స్ విధంగా ఇంకో ఇది విధంగా ఈస్ గోయింగ్ టు డూ వెల్. లారస్ ల్యాబ్స్ దర్ ఇస్ ఎ పాజిటివ్ అవుట్కమ్ అండి. మెనీ అనలిస్ట్ హాస్ గివెన్ పాజిటివ్ స్కోర్, ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ డెలివరీ బెటర్ అని చెప్పేసి మార్కెట్ అంతా న్యూస్ రావటము, స్టాక్ సడన్ గా బుల్లిష్ అవడం జరిగింది అది యాక్చువల్ గా. బట్ ద రేట్ ఎట్ విచ్ కరెంట్లీ వీఆర్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ స్టిల్ టు ఎంటర్. ఎందుకంటే నాకు చాలా మంది అనలిస్ట్ చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ 1000 సోనర్ అని చెప్పారు. అంటిల్ కంపెనీ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే తప్పించి ఓవరాల్ స్టాక్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ సైడ్ అండి. రైట్, మరో కాల్ ఉన్నారండి చెన్నై నుంచి. ఎస్ శర్మ గారు, మీ డౌట్ ఏందో అడగండి. నమస్కారం అండి రత్నాకర్ గారు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఒకే షేర్ గురించి చదువుతుంటాను. 2-3 సార్లు నా పబ్లిక్ చదువుతున్నప్పుడు మీ ప్రైజ్ తగిలింది. ద షేర్ ఇన్ క్వశ్చన్ ఇది ఎలక్ట్రా అండి. నేను కొంచెం హెవీ ఇన్వెస్ట్మెంట్ చేశాను దానిలో. ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. ఎలా ఉంది ఎలక్ట్రా? రెండోది NBCC, ఆ రెండు నా దగ్గర ఉన్నాయండి. ఆ రెండు గురించి కొంచెం మీరు చెప్తారు. నో ప్రాబ్లం సార్. ఫస్ట్ మనం ఓలా ఎలక్ట్రా గురించి మాట్లాడదాం సార్. ఓలా ఎలక్ట్రా దగ్గరగా వీళ్ళు మొనోపలిగా ఉండి దే గాట్ మెనీ గవర్నమెంట్ ఆర్డర్స్, అంటే ఓవరాల్ ఆర్డర్ బుక్ బాగా గ్రో అయింది సార్ వీళ్ళకి ఓవరాల్ గా. అండ్ దట్ హాస్ బీన్ రిసీవ్డ్ వెరీ వెరీ పాజిటివ్ బై ది మార్కెట్. అయితే రీసెంట్ గా వీళ్ళకి కాంపిటీషన్ పెరిగింది మార్కెట్ లో. తో దే హ్యావ్ ఎ గుడ్ ఆర్డర్ బుక్, ఓలా ఎలక్ట్రాకి అదర్ ప్లేయర్స్ దగ్గర నుంచి కాంపిటీషన్ తగలటం వలన ద ఆర్డర్ బుక్ గ్రోత్ హ్యాస్ బీన్ స్లో డౌన్. అందుకనే సడన్ గా దాని ప్రైస్ ఇనిషియల్ గా కరెక్షన్స్ వచ్చాయి మీరు చూసుంటేను. బట్ బీయింగ్ లీడర్ ఇన్ దిస్ ప్లేయర్, పర్సెస్ ప్లేయర్ లో వాటిల్లో వీఆర్ వెరీ ఆప్టమిస్టిక్ ది స్టాక్ విల్ ఫర్దర్ గో అప్ అండి. అండ్ ఐ థింక్ దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఫర్ ఆల్ ఆఫ్ us. కొనుక్కోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఏమైనా డిప్స్ ఉంటే కొంటూ ఉండండి. NTPC ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ సార్, ఎందుకంటే పవర్ కన్సంప్షన్ మీద, పవర్ సెక్టర్ మీద చాలా ఫోకస్ ఉంది గవర్నమెంట్ కి. అండ్ దే వాంటెడ్ టు గ్రో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లీడర్. ఓన్లీ థింగ్ ఏంటంటే NTPC ESG గవర్నెన్స్, మన ఎకనామిక్ సోషల్ గవర్నెన్స్ గైడ్ లైన్స్, ఇది కోల్ బేస్డ్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా నెగిటివ్ ఉంటుంది. ఓవరాల్ గా లార్జ్ ఇన్వెస్టర్స్ వచ్చి స్టాక్ లో పెట్టి దీన్ని గ్రో చేయాలంటే, ఎందుకంటే ఇప్పుడు మెనీ ఆఫ్ ది ఫండ్స్ లో ESG గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇన్వెస్ట్ చేయకండి అంటున్నారు. NTPC బికాస్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ కాబట్టి దే క్యాన్ బి నెగిటివ్. నేను అది అనుకుంటున్నాను, స్ట్రీమ్ లైనింగ్ గానే ఉంటుంది కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండదు. యావరేజ్ 4 to 5% గ్రోత్ ఉంటుందేమో స్టాక్ లో అనుకుంటున్నాను సార్. రైట్, మరో కాల్ ఉన్నారండి. ఎస్ శివాజీ గారు, మీ డౌట్ చెప్పండి. నమస్తే రత్నాకర్ సార్. నమస్కారం అండి. సార్ TCS ఒకటి, పర్సిస్టెంట్ ఒకటి, కోఫోర్, ఎనీ 10% చొప్పున కొనుక్కోవచ్చు ఇప్పుడు కొనుక్కో లాంగ్ టర్మ్ కోసం. ఓకే, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మీకు ఐటీ సెక్టర్స్ లో మీరు ఏదైతే చూసారో మనం మేజర్ కనిపించేది ఏంటంటే సార్ ఓవరాల్ ఐటీ గ్రోత్ ఇన్ రెవెన్యూ. వీళ్ళకి ప్రాఫిటబిలిటీ గ్రోత్ పెరుగుతుంది, ఎందుకంటే AI అడాప్షన్ మూలంగా ఎంప్లాయీస్ రిడ్యూస్ అవుతున్నారు, కాస్ట్ తగ్గుతోంది, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేశారు కాబట్టి రెవెన్యూ ఈజ్ రిమైనింగ్ ఫ్లాటిష్. హ్యూజ్ గ్రోత్ అయితే లేదండి. ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ కి, బిజినెస్ గ్రోత్ కి వరల్డ్ ఎకనామీ స్లోగా ఉంది కాబట్టి దే ఆర్ నాట్ గ్రోయింగ్ వెల్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ కోఫోర్స్ వర్సెస్ TCS, as they both are good stocks, you can acquire it, hold it for long time. ఎందుకంటే కొన్ని అప్స్టిక్స్ వచ్చినప్పుడల్లా యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ కోఫోర్స్ ఇస్ మోర్ రిలయన్స్ ఆన్ ఎక్విజిషన్స్. రీసెంట్లీ దే డిడ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎక్విజిషన్స్. ఇంకొన్ని ఎక్విజిషన్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి సార్. ద స్టాక్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ప్లీజ్ ప్రొసీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ బోత్ ద స్టాక్స్ అండి. రైట్, కాల్ ఉన్నారండి. ఎస్ శ్రీనివాస్ గారు. ఎస్ క్లారిటీగా అడగండి. మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఆర్బిఎన్ఎల్ కొన్నా మేడం 699 లో. అంటే శక్తి పంపు కొనుండా. ఏదో అడిగారు మీరు. మీ వాయిస్ క్లారిటీ లేదండి. రైట్ శ్రీనివాస్ గారు. శక్తి పంపు కొనున్నా మేడం. అంటే ఆర్బిఎన్ఎల్ 699 రూపీస్ కొనున్నా. దాని మీద ఏమైనా చెప్తాను మేడం.
ఓకే 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 సార్, అది హోల్డ్ చేయండి సార్ స్టాక్. ఇట్ ఈస్ నాట్ నెగటివ్ పర్ సే. డెఫినెట్లీ నెక్స్ట్ 2 quarters it is doing to do well. Please hold the stock, but don't buy right now. Additional stock buy చేయకండి. స్టాక్ కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అదర్ స్టాక్స్ ఇంకా ఫర్దర్ గా బాగా చేసేవి ఉన్నాయి. ప్లీజ్ లుక్ అట్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. రైట్. మనం రత్నాకర్ గారు ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్లు దాదాపుగా అన్ని ప్రపంచ మార్కెట్లు ఆల్ టైమ్ హై టచ్ చేస్తుంటే మన ఇండియన్ మార్కెట్స్ వచ్చేసరికి కొంచెం రోజు రోజుకి స్లైడ్ అవుతున్న పరిస్థితులు. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? సో వన్ ఆఫ్ ది థింగ్ మేడం, మన చాలా మంది ఫారిన్ ఎఫ్పిఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ అనలిస్ట్ కానీ ఇండియన్ మార్కెట్ గురించి రాసింది ఏంటంటే మన పిఈ రేషియోస్, ప్రైస్ ఎర్నింగ్ రేషియో చాలా హైగా ఉన్నాయి చాలా వాటి కంపేర్ టు ద వరల్డ్ మార్కెట్. ఇప్పుడు ఇది చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ ప్రపోజిషన్ అని చెప్పి అంటున్నారు. ఓన్లీ వన్ పాజిటివ్ సైడ్ ఇస్ మన జీడిపి గ్రోత్ కంపేర్ టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే లార్జ్ ఎకానమీస్ లో మళ్ళా జీడిపి గ్రోత్ ఇచ్చేవాళ్ళు లేరు నెక్స్ట్ 5 years. దట్ ఈస్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ది పాజిటివ్. సో మనది గ్రో అవ్వాలి మేడం. ఇది టెంపరీ టర్మాయిల్, ఎందుకంటే టారిఫ్ ఇష్యూస్, గ్రోత్ ఇష్యూస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫోకస్ సర్వీస్ సెక్టర్. మీరంటే బ్యాంకింగ్, ఐటీ సర్వీసెస్ ఇవన్నీ చూస్తుంటే ఎన్బిఎఫ్సిస్ సర్వీస్ సెక్టర్ కొద్దిగా స్లో గ్రోత్ ఉంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్, అదర్ స్టాక్స్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. జనాలకు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ క్యాపెక్స్ సైడ్ కానీ ఇన్వెస్ట్ చేస్తే దే విల్ డూ ఫార్ బెటర్ రిటర్న్ కంపేర్ టు రెగ్యులర్ స్టాక్స్ అని నేను చెప్పగలను మీకు. ఎస్ రైట్ అండి. కాలర్ మాట్లాడదాం. ఎస్ పెద్దబాబు గారు, మీకు డౌట్ ఏంది అడగండి. నమస్తే సార్. నమస్కారం సార్, నా డౌట్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మోడల్ 2 స్టాక్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి, ఇంకోటి ఏంటి సార్? మోయిల్ MOIL. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వచ్చి 210 రూపీస్ లో ఉన్నాయి సార్. అవి ఉంచాలా, ఎగ్జిస్ట్ అవ్వాలా అని ఒక డౌట్ సార్. మోయిల్ వచ్చేసి 420 లో ఉన్నాయి సార్. సో కేఎన్ఆర్ ఓవరాల్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ఏదైతే ఉందో మేజర్ గా రోడ్స్, డ్యామ్స్ మీద పెట్టారండి. ఈ మధ్య కొద్దిగా ట్రస్ట్ తగ్గింది. ఏంటంటే అలొకేషన్స్ తగ్గినప్పుడు ఆర్డర్ బుక్ ఆఫ్ ద కంపెనీ ఈస్ నాట్ గ్రోయింగ్. అక్కడే అందరికి కొద్దిగా నెగిటివ్ అయ్యారు. ఇదంతా ఆర్డర్ బుక్ వేస్తారు. రెవెన్యూ విల్ కంటిన్యూ టు గ్రో. వీళ్ళు ఎంత ఆర్డర్ బుక్ చేసుకుంటే అంత గ్రోత్ పాజిటివ్ గా ఉంటుంది. ఈ మధ్య ఆర్డర్ బుక్ స్లో డౌన్ అవటం వలన కొద్దిగా ఈ సెగ్మెంట్ నెగిటివ్ అయింది ఓవరాల్ గా చూస్తే. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ సిన్స్ మోడీ గవర్నమెంట్ ఈస్ బ్యాక్ అనదర్ 3.5-4 years టర్మ్ వాళ్ళకు ఉంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ పర్టికులర్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. సో అయితే మీరు కేఎన్ఆర్ హోల్డ్ చేయొచ్చు సార్. 210 ఇప్పుడు 224 ఉంది. ఇఫ్ మీరు లాంగ్ టర్మ్ 1-2 years చూస్తే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ 300 to 500. రెండోది MOIL గురించి అడిగారు. ఇది మెటల్స్ అండ్ మైనింగ్ లో ఉంది. ఇక్కడ ఒకటే సార్, మెటల్ స్టాక్స్ అనుకున్న విధంగా గ్రో అవ్వట్లేదు. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు మాట్లాడాను. మెటల్ మీద దేర్ ఇస్ నో మచ్ గ్రోత్. ఓవరాల్ గా రెవెన్యూ గ్రోత్ కానీ స్టాక్ గ్రోత్ కానీ వెరీ స్లో డౌన్ ఉంది. ఇది ఏమవుతుందంటే మెటల్ గ్రోత్, రెవెన్యూ గ్రో అవ్వకపోతే మీరు టాప్ లైన్ గ్రో అవ్వదు. టాప్ లైన్ గ్రో అవ్వకపోతే ప్రాఫిటబిలిటీ గ్రో అవ్వదు. అది కొద్దిగా నెగిటివ్ బజ్ అవుతుంది మార్కెట్ లో. So growth, it will not be so stringent, sir. As of now, I recommend not to further invest in MOIL, at least for next 2 quarters is concerned. నాగర్ గారు, ఇప్పుడు మన Q1 రిజల్ట్స్ చూస్తున్నాం కదా. లాస్ట్ వీక్ కొన్ని వచ్చినాయి, ఈ వీక్ కొన్ని రిలీజ్ అయినాయి కదా. చూస్తే కొంచెం రిజల్ట్స్ చూస్తే కొంచెం మిక్స్డ్ గా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మీరు ఐటీ చూస్తే గ్రోత్ ఆఫ్ రెవెన్యూ ఫ్లాటెన్ గా ఉందండి, బట్ ప్రాఫిటబిలిటీ హాస్ గ్రోన్. బ్యాంకింగ్ చూస్తే గ్రోత్ ఆఫ్ రెవెన్యూ, ప్రాఫిటబిలిటీ రెండు గ్రో అయ్యాయి. ఎందుకంటే వాళ్ళ కాసా రేషియోస్ ఇంప్రూవ్ అవటం, ఓవరాల్ లోన్ గ్రోత్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. అండ్ ఈ మధ్య బ్యాంకింగ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కి లోన్ పోర్ట్ఫోలియో బాగా పెరుగుతుంది. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఐ సెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ అనేది. అండ్ కమింగ్ బ్యాక్ టు కన్స్యూమర్ స్టాక్స్, అంటే ఇప్పుడు నిన్న ఎటర్నల్, జొమాటో, దే షోన్ దట్ కన్స్యూమర్ స్టార్టెడ్ పర్చేసింగ్ మోర్. అండ్ ఇప్పుడు కమింగ్ సీజన్ అంటే నెక్స్ట్ 2 quarters మీకు తెలుసు కదంటే దసరా, దివాళీ, వినాయక చవితి వస్తున్నాయి. ఇట్స్ హ్యూజ్ ఫెస్టివ్ సీజన్. ఈ కమింగ్ సీజన్ లో సేల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి టాప్ నాచ్.
రేపు ఆగస్ట్ నుంచి, రేపు ఆగస్ట్ 15 నుంచి టిల్ November 30th or December 15th, all the people are expecting this consumption of the products will be really good. So consumer stocks are expected to do well అండి. బట్ రెగ్యులర్ క్యాపెక్స్, ఐఆర్సిటీ, పవర్ సెక్టర్ కొద్దిగా స్లో గ్రోత్ ఉంది అండ్ హెవీ రెయిన్ ఫాల్స్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అగ్రికల్చర్ విల్ డూ వెల్ అండ్ కన్సంప్షన్ ప్యాటర్న్ విల్ గో. బట్ అదర్ సెక్టర్స్ కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశం ఉందండి. రైట్, కాలర్ మాట్లాడదామండి. శివ గారు, మీ డౌట్ అడగండి. సార్ ఇప్పుడు తాన్లా ప్లాట్ఫామ్ ఒకటి, పేటిఎం, అనంతరాజు షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అండి? పేటిఎం కి ఒక నెగిటివిటీ ఉంది సార్ ఓవరాల్ గా. దో ఇయర్స్ టర్న్ ప్రాఫిటబుల్ అండ్ స్లో గ్రోత్ ఉంది. మీరు చూసుంటారు అది 300కి వెళ్ళి ఇప్పుడు 1000 రూపాయలకి వచ్చింది ఆల్మోస్ట్. ఇట్ హాస్ డన్ డీసెంట్ గ్రోత్, ఎందుకంటే ప్రాఫిట్ టర్న్ అవ్వాలని వాటిది చాలా పుష్ అయింది. బట్ పేటిఎం ఎప్పుడు ఏంటంటే వాలటైల్, ఎటు వెళ్తాడు ఎటు తగ్గుతాడు ఏం జరుగుతుందని తెలియదు అది. సో పేటిఎం కొద్దిగా లాంగ్ టర్మ్ కి నేను ప్రిఫర్ చేయను సార్. బట్ మీరు తాన్లా అడిగారు, తాన్లా డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ వన్. హైదరాబాద్ లో దే డిడ్ వెల్, దే గ్రోన్ రియలీ వెల్. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ వీళ్ళు స్లో డౌన్ అయ్యారు. బట్ నెక్స్ట్ 2 years దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండి. ప్లీజ్ బై ద స్టాక్. కాలర్ మాట్లాడదాండి. ఆనంద్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర మినరల్ బేరింగ్స్ ఉన్నాయి సార్. ఒక 1 year నుండి హోల్డ్ చేస్తున్నా సార్. అదే ప్రైస్ లో ఉంది సార్ ప్రెసెంట్. దాని నుండి బిఎల్ కి షిఫ్ట్ అవ్వమంటారా లేదా అదే హోల్డ్ చేయమంటారా సార్? బిఎల్ కి షిఫ్ట్ అవ్వండి, ఎందుకంటే అది కొద్దిగా మీ రెవెన్యూ ఆ గ్రోత్ కూడా స్లో డౌన్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తుంటే. ఇటు భారత్ బిఎల్ అడ్వాంటేజ్ అంటే భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళు ఏవియేషన్ లో ఉన్నారు, డిఫెన్స్ లో ఉన్నారు. దీస్ 2 are really hot. నెక్స్ట్ 1 year వాళ్ళ ఆర్డర్ బుక్ చాలా బాగుంది. కొద్దిగా లేట్ బట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అంటే నెక్స్ట్ 2 years కూడా, బికాస్ ఆఫ్ ది ఆర్డర్ బుక్. గవర్నమెంట్ స్టాక్ కాబట్టి బిఎల్ షిఫ్ట్ అవడం బెటర్. మనం ఇంతకుముందు ఎఫ్ఐఎస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా సార్. సో వాళ్ళు కంటిన్యూగా సెల్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. వాల్యుయేషన్ ఏమైనా కరెక్ట్ గా లేదంటారా? అసలు ఎందుకు సెల్లింగ్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ట్రంప్ గారు వేస్తున్న తారీఫ్లు అండ్ టాక్సేషన్ ఇవన్నీ నిన్న కూడా మీరు చూసుంటారు. యూకేలో ఎనీ అదర్ ఇన్కమ్ అవుట్ సైడ్ యూకే ఇస్ నాన్ టాక్సిబుల్ అంట. యూకేలో విత్ ఇన్ ద ట్యాక్స్. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే యూకేలో కూడా ట్యాక్స్ పెడతా. సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియా ఎర్న్ చేసి మనం ఈ ట్యాక్స్లు ఏం కడతాము, ఎందుకలా అవుతుంది, మనకి ఫ్రీ మనీ కానీ ఇప్పుడు దొరకలేదని ఈ టారిఫ్లు, టాక్సేషన్ ఇంపాక్ట్స్ ఇవన్నీ చూసి మన అనుకున్న రిటర్న్ అంటే 10 to 12% రిటర్న్ నుంచి వాళ్ళు చూడట్లేదు. ఈ రోజు కూడా మీరు ఎఫ్డి రేట్స్ అవి చూస్తే 6% లో ఉంది, 5.5-6%. అండ్ అందరూ అదే అంటున్నారు, మన రెపో రేటింగ్ ఒక 0.5 basis points తగ్గితే యుఎస్ మనం ఈక్వల్ గా ఉండి మన రూపీ ఇంకా ఫర్దర్ గా డెప్రిషియేట్ అవ్వదు అనేది అందరూ అంటున్నారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఆర్బిట్రాజ్ విల్ బి లాస్ట్. సో అందుకని FIIs are worried and they are getting out of the Indian market slowly. They are becoming a net sellers than net buyers అన్నమాట. ఇది జరిగిన విషయం మేడం యాక్చువల్లీ యాజ్ ఆన్ టుడే. యాక్చువల్ గా అదే మరి ట్రంప్ ఆగస్టు 1 నుంచి టారిఫ్ వేస్తాను కాబట్టి ఏమన్నా ఒప్పందం చేసుకునే అవకాశాలను కనిపిస్తున్నాయా? వాడు ఇండియా ఇప్పుడు చైనా మీద ఆల్రెడీ వేసేసాడు, అదర్ కంట్రీస్ తో నెగోషియేట్ చేస్తున్నాడు. ఇండియా స్టిల్ లార్జ్లీ డిపెండెంట్ మార్కెట్ వాడికి. అండ్ ఇప్పుడు చైనా నెగిటివ్నెస్ అంతా ఇండియాకి పాజిటివ్ అవుతుంది మీరు చూసుంటే. ఇప్పుడు ఇండియాని కూడా వాడు తారీఫ్ వేసుకుంటే వాడి కంట్రీ వాడికి స్ట్రగుల్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ ప్రైజెస్ పెరిగి ఇన్ఫ్లేషన్ హై రేంజ్ లోకి వెళ్ళాయి. మీరు అక్కడ జనాలందరూ బతుకుంటున్నారు. ఈవెన్ 200K శాలరీ ఆన్ చేస్తున్న వాళ్ళు కూడా కరెంట్ మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోతున్నారు, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందని మీరు చూసుంటే చాలా మంది బిట్వీన్ 50 to 60 years of age దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. అంటే దే ఆర్ సేయింగ్ ఇండియా ఇస్ మోర్ కంఫర్టబుల్ దాన్ యుఎస్. అక్కడ ఇన్ఫ్లేషన్ భరించలేకపోతామని వస్తున్నారు. అండర్లెస్ ట్రంప్ గారు ఏదన్నా పాజిటివ్ చేస్తే చెప్పదు. అండ్ ఇండియా ఇస్ స్టిల్ కాషియస్. యూ డోంట్ వాంట్ టు గో నెగటివ్ ఆన్ ఇండియా ఇస్ కన్సర్న్. రైట్, ఫైనల్ కాల్ మాట్లాడదామండి. ఎస్ ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రైట్, కాల్ కూడా కట్ అయినట్లుంది. మార్కెట్ చూసుకుంటే గత 20 రోజులుగా చూసుకుంటే కరెక్ట్ అయిన సిచ్యువేషన్స్ కదా సార్. సో ఈ సిచ్యువేషన్ లో కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి స్టాక్స్ మీద ఫోకస్ చేయాలి అంటారు? నెక్స్ట్ 5 years కూడానండి వీఆర్ సీయింగ్ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఏఎంస్ ఇంకా ఫర్దర్ గ్రోత్ ఏమన్నా కొద్దిగా స్లో డౌన్ అయింది మ్యూచువల్ ఫండ్స్ ఏమో.
they are expected to increase. DIS మీరు చూస్తుంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దే ఆర్ గ్రోయింగ్. మనకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ అవైలబుల్ ఎవ్రీ ఇయర్ 300 to 350 స్టాక్స్ యాడ్ అవుతున్నాయి. బట్ ద మనీ ఈస్ మచ్ లార్జర్, లిక్విడిటీ చాలా లార్జర్ గా ఉంది మార్కెట్ లో ఈ రోజు కూడా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్ టు డూ వెల్ ఇన్ నెక్స్ట్ 2-3 years. వెరీ పాజిటివ్ సైడ్ లో బాగా చేస్తే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండి గుడ్ గ్రోత్ తీసుకొచ్చే స్టాక్స్ అయితే ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ మెనీ పీపుల్. So I request people to watch out and invest in those stocks. Market is very positive. ఇది టెంపరీగా స్ట్రగుల్ అవుతుంది తప్పించి, ఇట్ ఇస్ నాట్ ఎ లాంగ్ టర్మ్